గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది. మనకి కోవిడ్ కంట్రోల్ అయిన తర్వాత ఈ మధ్య బాగా వినిపిస్తున్నది. మన 2 days బ్యాక్ మన తెలంగాణ ఏఎస్ఎం నరేన్ సార్ కూడా చెప్పారు. సో ఎవరికైతే వచ్చిందో 10 మెంబర్స్లో మినిమం 2 to 3 మెంబర్స్కి కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకనంటే బ్లడ్ అనేది చిక్కబడిపోయి సో బ్లడ్ సర్క్యులేషన్ జరగక హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వినడం కాదు. నిన్న మధ్యాహ్నం మా ఫ్యామిలీ ఫ్రెండ్ చిన్న ఏజ్ అమ్మాయిది, నియర్లీ 37-38 ఇయర్స్ ఉంటాయి. సో సేమ్ ప్రాబ్లం, కరోనా వచ్చింది, కంట్రోల్ అయింది. నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ ఫెయిల్యూర్ అయింది. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగలేదు, బ్లడ్ అంతా చెక్కబడిపోయి గడ్డల కింద ఉందంట. ఓకే, సో ఇది విన్న తర్వాత నేను ఈ వీడియో మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే మొన్న నరేన్ సార్ ఏదైతే చెప్పారో ఎల్ఆర్జీ9 అనే సప్లిమెంటు అసలు ఎంత ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందని అంటే, ఈవెన్ నేను పర్టికులర్గా చూసింది వెరికోసా వైన్స్ ఉన్న వాళ్ళు కూడా, సివియర్ వెరికోసా వైన్స్ ఉన్న వాళ్ళు కూడా దానివల్ల రికవరీ అవుతున్నారు ఎల్ఆర్జీ9 వల్ల. ఓకే, సో ఇప్పుడున్న సిచ్యువేషన్ మీ సర్కిల్లో మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైతే కరోనా వచ్చి తగ్గిందో వాళ్ళకి మీరు ఎల్ఆర్జీ9 అర్జెంటుగా సజెస్ట్ చేయండి. ఓకే, సో మినిమం 3 monthsకి ఒక ప్యాకెట్ వాళ్ళు తీసుకుంటే, అసలు ఇప్పుడే తీసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు తొందరగా బయటకు వస్తారు. వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగితే ఎల్ఆర్జీ9, కోఎంజైమ్ Q10 ప్లస్ గ్యానోడర్మా అర్జెంటుగా మీరు ప్రిఫర్ చేయండి వాళ్ళకి. సో రిమైనింగ్ మనం వాడే సప్లిమెంట్స్ సివక్త్రోను, రెస్పోకేరు, ఆమ్లా, స్పిరులినా ఇవన్నీ కామన్. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్, కరోనా తగ్గిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎల్ఆర్జీ9 మీరు అర్జెంటుగా సజెస్ట్ చేయండి. ఓకే, సో వాళ్ళకి గట్టిగా చెప్పండి, 1300 రూపాయలు పెద్ద సమస్య కాదు. లైఫ్ పోయింది అని అంటే మనం వెనక్కి తెచ్చుకోలేం. బట్ ఈ 1300 రూపాయలతో వాళ్ళు సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఈ వీడియో మీ డౌన్ లైన్స్ అందరికీ పాస్ చేయండి. ఎల్ఆర్జీ9 నిజంగా ట్రెమెండస్ ప్రోడక్ట్ అది. ఎల్ఆర్జీ9 అనేది నేను పర్టికులర్గా నేను వాడాను. చాలామంది నేను ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా వరకు హై బీపీ కంట్రోల్ అయింది. తర్వాత వెరికోసా వైన్స్ ప్రాబ్లమ్ క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అట్లాగా ఆర్థరైటిస్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు, బాగా హెవీ ఆర్థరైటిస్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు చాలా వరకు తగ్గిన వాళ్ళు ఉన్నారు. సో అందుకే నేను సజెస్ట్ చేస్తున్నాను.